సో యాక్చువల్గా అంటే ఈ యొక్క యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లీగల్ ఎంటిటీ అండి వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎట్లాగైతే మనకి లీగల్ ఎంటిటీస్ మనకి ఎలాగైతే ఉంటాయో ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇది ఏంటంటే వాళ్ళకి సపరేట్గా ఒక వెబ్సైటు, వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పేజెస్ ఉన్నాయి. మరి జనాలకి తెలియాలనా లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ ఏ రోజు ఎంతమందిని పట్టుకున్నారో అన్నది డైలీ డేటు టైంతో సహా వేసి ప్రతిరోజు కూడా, ఎందుకంటే ట్రంప్ గారు 20 తారీఖు 21 ఎప్పుడో ఆయన పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది ఈ ఐసీకి ఏదైతే ఉందో ఇది కొంచెం యాక్టివ్ అయ్యి, సో ఇది నెమ్మదిగా కాలేజీలకి పాకడం అన్నది ఏదైతే ఉందో ఇది నిజంగా అలార్మింగ్ సిచ్యువేషన్ అండి. అంటే ఫస్ట్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అండి. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అనేది, అది అరిజోనా ఒక స్టేట్, అది మనకి అమెరికాలో 50 స్టేట్స్ ఉంటే అది కూడా ఒక స్టేట్. ఆ స్టేట్లో ఉన్నటువంటి ఒక స్టేట్ యూనివర్సిటీ అది. సో ఇట్స్ ఎ బిగ్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ అండి అది. ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ ఒక 7-8 months బ్యాక్ ఒక ఇష్యూ జరిగిందండి. వాళ్ళు ఒక రిపబ్లిక్ టైప్లో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి మనకి, రిపబ్లిక్ ఆఫ్ స్టూడెంట్స్ అని వాళ్ళు ఒక లోకల్ ఆర్గనైజేషన్స్ అని. ఒక 7-8 months బ్యాక్ కూడా వాళ్ళు ఒక యాజిటేషన్ తీసుకొచ్చారు. ముస్లిమ్స్ ఆర్ టెర్రరిస్టులు అని చెప్పి బోర్డులు పట్టుకుని ఒక ఇష్యూ చేశారు వాళ్ళు ఒక 6-7 months బ్యాక్, అంటే బైడెన్ టైంలోనే మనకి ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే రిపోర్ట్ ఇల్లీగల్ క్లాస్మేట్స్, అది వాళ్ళు తీసుకున్నాను నిన్న.